నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్ ప్రతిరోజు వేల సంఖ్యలో తరలివస్తున్న పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. వెల్టూరు గ్రామంలో శ్రావణమాసం పార్వతీ పరమేశ్వర మందిరంలో పెద్ద ఎత్తున భజనల కార్యక్రమం. నేను రమేష్ను తీసుకొస్తా, కరీంనగర్ వేదికగా చర్చ చేద్దాం. సీఎం రేవంత్కి ఎలాంటి సంబంధం లేదు, బండి సంజయ్. ఉప్పల్ చిల్కర్ నగర్లోని బోనాల జాతర పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న మంత్రి. అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురం పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రైతులను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేస్తామంటే రుణాలు అధికంగా తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి కౌలు రైతులను మర్చిపోయారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. బాగున్నామా? మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా? అంతే కదా. కరెంట్ రాకపోతుంది. వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం. పెన్షన్ ఇస్తలేదు. ఆమెకు ఆడపిల్లలు, అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు. గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాను. అందరికి వస్తాయి. 970 రూపాయలు బస్సు ఫ్రీగా ఇస్తే వాడుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం, బస్సు ఎక్కండి. కొంతమంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళకు పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. పాస్బుక్లు అయితే శిల్కలు నువ్వు పంట తీసుకొస్తా నీస్తామంటే అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్. నిలబడి ఒక్కరోజు కూలి కూడా కొట్టుకొని బస్తాలకు నిలబడ్డా సరిపోని వస్తుంది. ధర కూడా పెంచిరు కదా, మంచికి ఎంత 150 పెంచిరా? అంతేనా? మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు, తిట్టద్దు, మనం తిట్టద్దు. అదే తిట్టద్దు, చెప్పాలి ముచ్చట. కానీ బరాబర్ అడుగుదామమ్మా. వచ్చేటి చాలా ఉన్నాయి, రావాలి, అడుగుదాము. ముచ్చట గట్టి ఉంది అంతే. కొన్ని రోజులు అయితే అయిపోయి కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు. కాకుండా నాకు కాళ్ళు ఎత్తలేవు. నేను బతకాలంటే ఎట్లా అదైతే కూలీలు చేసుకొని ఇలా తీసుకునే వరకే సరిపోయింది. 4 ఆడపిల్లలు, వాళ్ళ సందాల వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నేను కూలి చేసుకుని బతకాలంటే నాకు పోతానికి కళ్ళు ఎత్తలేవు, కళ్ళ నొప్పులు వచ్చి. అప్పుడే మంచుకున్నది, ఆయన టైం పక్కనే వేసేది. అప్పుడు అందరినీ అర్థం చేసుకున్నాడు. సారీ, నాకు ఆలస్యం తెచ్చుకుంటూ వచ్చుకుంటా. నేను ఇంకా మంచిగా అన్నం తిందాం అనుకుంటున్నాను. మాకు అదృష్టం
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. అనంత పద్మనాభ స్వామి దర్శనంతో మొదలయ్యే పర్యాటకుల అనంతగిరి ప్రయాణం ఆ తర్వాత అనంతగిరి జలపాతాల వద్ద ఆనందంతో కొనసాగుతుంది. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పర్యాటకులు మనశ్శాంతిని పొందుతున్నారు. సాహస ప్రియులు అనంతగిరి గుట్టలో ట్రెక్కింగ్ చేస్తూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. మరోవైపు యూట్యూబర్లు ఆ అద్భుతమైన కొండ అందాలను తమ కెమెరాలలో బంధిస్తూ వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వెల్టూరు గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా పార్వతీ పరమేశ్వర మందిరంలో పెద్ద ఎత్తున భక్తులు, భజన మండలి గ్రామస్తులు ఈ భజనల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ పార్వతీ పరమేశ్వర దేవాలయము 11వ శతాబ్దం నాటి గుడి అని మా పెద్దలు చెప్పారు. దాన్ని బట్టే మేము దీన్ని పునఃప్రతిష్టాపన చేసినాం. అయితే ఇది రజాకర్ల కాలంలో మొత్తం విగ్రహాలన్నీ ధ్వంసమైనాయి. ధ్వంసమైతే దీన్ని ఎవరు పట్టించుకోలేరు. కాకపోతే మేము అందరం కూడా ఈ మధ్యనే కొంతమంది యువకులం అందరం కలిసి, గ్రామ పెద్దలు కానీ అందరం కలిసి దీన్ని ఊర్వకుండా చేసినాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో 1100 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి నిర్మించిన పురాతన పార్వతీ పరమేశ్వర దేవాలయాలు ఉన్నవి. దీని నిర్మాణ శైలి వరంగల్లోని 1000 స్తంభాల గుడిని పోలి ఉండటం గమనార్హం. అయితే ముస్లింల పరిపాలనలో ఈ ఆలయం ధ్వంసానికి గురి కావడం జరిగింది. కాగా ఈ మధ్య కాలంలో అనగా జూన్ 8న గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో ఈ ఆలయంలోని విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. పార్వతీదేవి, శివలింగం, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి, లక్ష్మీ గణపతి, సరస్వతి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. పార్వతి
పరమేశ్వర దివ్యాలయ ప్రతిష్ఠిత మండల దీక్ష పూజ అనంతర శ్రీ శంకర శివ శంభో మహాదేవ శంకర శివ లయగలపాలి శంకర శివ శంభో మహాదేవ. బండి సంజయ్ మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ చెప్పింది అక్షరాల నిజం. విలీన ప్రతిపాదన నిజమే. విలీన వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కేటీఆర్కు టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ సుముఖంగా లేరు. కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యిందే రమేష్ వల్ల. నేను రమేష్ను తీసుకొస్తా. డేట్ ఫిక్స్ చేయాలి చర్చకు. సీఎం రేవంత్కు ఎలాంటి సంబంధం లేదు. కరీంనగర్ వేదికగా చర్చ చేద్దాం అని సవాల్ విసిరారు. ఇప్పుడు మాటలు అదే చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడనే అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదాం చూస్తున్నాం కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకొని తీరుతామేమో. ఉప్పల్ చిల్కనగర్లోని బోనాల జాతర పలహార బండి ఊరేగింపు సంబురాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మంత్రి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రారంభించిన పలహారం బండి ఊరేగింపు భక్తుల కోలాహలం నడుమ ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. పూర్వకాలంలో మసూచి, మలేరియా, ప్లేగు లాంటి వ్యాధులు సోకితే అమ్మవారికి బోనం సమర్పించి వ్యాధి నయం చేయాలని మొక్కులు చెల్లించారని చెప్పారు. అమ్మవారి కృపతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే చాలా సార్లు మీ దగ్గర రావడం జరిగింది. హైదరాబాద్ మొత్తం కూడా పిలుస్తారు. నేను 30 సంవత్సరాలు అంటే 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 30 ఏళ్ళుగా ప్రజాప్రతినిధిగా ఉన్న చిలకనాయనే నాకు నో అని చెప్పబడి కాదు. అంత మంచి మందులు ఉంటారు. కానీ మా నల్గొండ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆలేరు వాళ్ళు ఉంటారు, భువనగిరి ఉంటారు, ఉప్పల్ వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండే ఈ ప్రాంతంలో ఆంధ్ర వాళ్ళు కానీ ఇక్కడ ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ వస్తున్నారు. మీ అందరికీ కూడా మంచి జరగాలని బోనాల పండుగ సందర్భంగా బలాల పండుగ నిర్వహిస్తున్న నిర్వాహకులను కూడా అభినందిస్తూ తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం. బోనాలంటే ఎందుకు జరుపుకుంటాం మనం? ఎందుకంటే 18వ సంవత్సరంలో ఎప్పుడో మలేరియా, ఫైలేరియా వచ్చి లక్షల మంది చనిపోతే అప్పుడు బోనాల పేరు మీద అమ్మవారి పూజలు చేస్తే ఆ రోగాలు పోయినాయని చెప్పి మంత్రి నిమ్మల నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకను కొండపైకి వెళ్లారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని వెంకన్న స్వామిని కోరుకున్నానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్నీ నిండాయన్నారు. భవిష్యత్తులో బాలాజీ రిజర్వాయర్ ద్వారా తిరుమలకు కృష్ణా జలాలు తీసుకొచ్చి భక్తుల దాహార్తిని తీరుస్తామన్నారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతాలలో తిరుమల యొక్క ప్రశాంతతను కాపాడే ఆధ్యాత్మిక చింతనను పెంచేటువంటి విధంగా ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి అనే క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున
లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా వాళ్ళకి కావలసినటువంటి అన్ని వసతులను కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మరి అధికారులు దృష్టి సారించి మరి ఆ యొక్క భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే విషయంలో కూడా మరి ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కూడా మంచి స్పందన అన్నప్రసాదాల దగ్గర నుంచి ఉచిత అన్నదానం దగ్గర నుంచి మరి ఇక్కడ కౌంటర్ల దగ్గర అందించే వసతుల దగ్గర నుంచి అన్నిటి నుంచి కూడా ప్రజల నుంచి కూడా ఒక మంచి భావన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడేటువంటి విధంగా పనిచేస్తున్నారు అధికారులు ప్రభుత్వం అనేటువంటి భావన ఈరోజు అందరిలో కలగడం చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని కాలినడకన తిరుమల చేరుకుని మరి వెంకటేశ్వర స్వామి గారు కూడా మేము కూడా కోరుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం అయినటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక ప్రజా రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి నిర్మాణం మరి త్వరితగతంగా పూర్తి కావాలని మళ్ళీ ఆ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు అంతటికీ కూడా ఆ రాజధాని ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో మరి ఆ పోలవరం ప్రాజెక్టు ఏదైతే విధ్వంసానికి గురైందో మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలంటే లక్ష్యం మాది ఏదైతే మేము తీసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం వచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 మరి 2047 విజన్ కల్లా మరి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని అందులో కూడా పర్టికులర్గా ఏదైతే యొక్క రాయలసీమ ప్రాంతం మరి గతంలో మరి ఏదైతే కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం మరి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మరి హంద్రీనివ ఒక గాలేరు నగరి ఒక తెలుగు గంగ ఒక హెచ్ఎల్సి ఒక ఎల్ఎల్సి ఒక కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా గత సంవత్సరం మరి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో రాయలసీమ ప్రజలను కూడా మరి యొక్క రతనాల సీమగా మార్చేయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండడం ద్వారానే ఈరోజు కూడా జూలై నెలలో ఈ చరిత్రలో అంటే గత 25 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా శ్రీశైలం మరి యొక్క రిజర్వాయర్ జూలై మొదటి వారంలో నిండుకుని ఆ శ్రీశైలం కృష్ణమ్మ జలాలు మరి ఏదైతే హంద్రీనివా ద్వారా మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ 3850 క్యూసెక్కుల నీటి సామర్థ్యాన్ని కూడా పెంచి ఆ హంద్రీనివా అంటే శ్రీశైలం క్షేత్రం దగ్గర నుండి ఆ హంద్రీనివా ద్వారా రేపు అడవిపల్లి రిజర్వాయర్ నిండుకుని అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నేవా బ్రాంచ్ కెనాల్ను కూడా మరి డెవలప్ చేసేయడం ద్వారా మరి భవిష్యత్తులో రాబోయేటువంటి సంవత్సరంలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఆ యొక్క బాలాజీ మరి యొక్క రిజర్వాయర్లు ఇవన్నీ కూడా నింపి అంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణమ్మ జలాలు వెంకటేశ్వర స్వామి సన్నిధికి తిరుమల కూడా తీసుకొచ్చి ఇక్కడ త్రాగునీరుకు సంబంధించినటువంటి పారిశ్రామిక అవసరాలు కూడా తీర్చాలనేటువంటి ప్రయత్నం అన్నిటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా పవిత్రంగా ఈ రోజు మేమందరం కూడా కింగ్డమ్ మూవీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగవంశీ ఇతర టీం సభ్యులతో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. మూవీ ట్రైలర్ సందర్భంగా తిరుపతికి వచ్చిన చిత్ర బృందం ప్రత్యేక దర్శనంలో సేవించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్ ప్రతిరోజు వేల సంఖ్యలో తరలివస్తున్న పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. వెల్టూరు గ్రామంలో శ్రావణమాసం పార్వతీ పరమేశ్వర మందిరంలో పెద్ద ఎత్తున భజనల కార్యక్రమం. నేను రమేష్ను తీసుకొస్తా, కరీంనగర్ వేదికగా చర్చ చేద్దాం. సీఎం రేవంత్కి ఎలాంటి సంబంధం లేదు, బండి సంజయ్. ఉప్పల్ చిల్కర్ నగర్లోని బోనాల జాతర పలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న మంత్రి. అమ్మవారి దయతో అందరూ సుభిక్షంగా ఉండాలి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.